చైనా నుంచి మోటార్స్ ఇంకా ప్రొపెల్లర్స్ తీసుకొచ్చి వాటిని అసెంబుల్ చేసి వీడు ఇన్నోవేటర్ అనుకుంటున్నాడని చాలా మంది నెగిటివ్ కమెంట్స్ చేస్తున్నారు. అయితే మీకు కూడా ఈ విషయం తెలిసే ఉంటుంది. ఉత్తరాఖండ్ కి చెందిన రవి అనే అబ్బాయి ఒక ఎయిర్ టాక్సీని తయారు చేశారు. అండ్ ఇండియాలో మనం చూసుకుంటే ఎన్నో పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నప్పటికీ ఈ ఫ్లయింగ్ టాక్సీస్ ని తయారు చేయాలనుకోవట్లేదు. అలాంటిది కొండ ప్రాంతాల మధ్యలో ఉండి ఎలాంటి టెక్నికల్ ఫెసిలిటీస్ లేని ఒక ఏరియా నుంచి ఒక ఫ్లయింగ్ టాక్సీ తయారు చేయడం అంత ఈజీ కాదు. చాలా పవర్ఫుల్ ఇంకా BLDC మోటార్స్ అవసరం ఉంటాయి. అండ్ ఈ మోటార్స్ మన ఇండియాలో ఎక్కడ తయారవ్వట్లేదు. అందుకని ఈ అబ్బాయి ఆ మోటార్స్ ని తెప్పించుకున్నాడు. అండ్ మిగతా టెక్నికల్ వర్క్ ఇంకా దాని బాడీ ఆ అబ్బాయి తన సొంత చేతులతో తయారు చేశాడు. అండ్ ఇలా మనం చూసుకుంటే మహేంద్ర మన ఇండియాలో ఎంతో ఫేమస్ కంపెనీ. స్టార్టింగ్ లో వాళ్ళు కూడా వాళ్ళ వెహికల్స్ కి వేరే వెహికల్ ఇంజన్స్ ని యూజ్ చేసేవారు. బట్ మెల్లమెల్లగా వాళ్ళకంటూ ఒక ఇంజన్ తయారు చేసుకున్నారు. సో ఆయన ఎంకరేజ్ చేయాల్సింది పోయి చైనాని కాపీ కొట్టావని అనడం కరెక్ట్ కాదు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్ సెక్షన్ లో రాసి చెప్పండి.